వికారాబాద్ జిల్లా కోడంగల్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో మహిళా డాక్టర్ పట్ల జరిగిన అమానుష ఘటనను నిరసిస్తూ వైద్యులు రాస్తారోకో ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు డాక్టర్లు మాట్లాడుతూ మహిళా ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళ వైద్యురాలిపై జరిగిన ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమం ముఖ్యంగా కల్కత్తాలో జరిగిన ఘోర అన్యాయమైన చర్య నిర్దిష్టంగా తీస్తున్నాము. ఎందుకంటే హాస్పిటల్ అనేది ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్. అటువంటి సేఫ్ ఎన్విరాన్మెంట్ లో హాస్పిటల్ ప్రెమిసెస్ లో ఒక సెమినార్ రూమ్ లో ఈ దుశ్చర్య జరిగింది. రేప్ చేసి మర్డర్ చేసిన ఫీమేల్ డాక్టర్ ని, అది కూడా హాస్పిటల్ ప్రెమిసెస్ లో. అంటే మన సేఫ్టీ పరిణామాలు ఎంత వరకు ఉన్నాయో చూసుకోండి. ముఖ్యంగా లైఫ్ సేవియర్నే మనం ప్రొటెక్షన్ చేయలేకపోతున్నాం. అటువంటిది బయటి వ్యక్తులు కూడా వచ్చి ఇటువంటి కృత్యాలకు పాల్పడుతున్నారు. ఇక్కడ మెయిన్ ఒక వైద్యులు కాకుండా ఒక మహిళ వేరే డిపార్ట్మెంట్స్ అనుకుంటే ఒక నార్మల్ గా రోడ్ల మీద జరిగితే మాత్రం దేశం మొత్తం ముప్పెత్తినప్పుడు జరిగింది. కానీ ఇక్కడ ఒక హాస్పిటల్లో జరిగినందుకు, ఒక డాక్టర్ మీద జరిగినందుకు, కేవలం వైద్యుల మీద దాడినందుకు కాకుండా మొత్తం సభ్య సమాజం, భారతదేశ సమాజం మొత్తం కూడా ఇది ఒక మహిళ మీద జరుగుతున్న అకృత్యాలు అనుకొని అందరు ముందుకు వచ్చి డాక్టర్స్ ని, మహిళల్ని, హాస్పిటల్ లోపల బయట అందరినీ కూడా సేఫ్ ఉండడానికి ఏమేమి చర్యలు తీసుకుంటున్నారో, వాటికి ఏమేమి యాక్షన్ తీసుకుంటున్నారో అన్న విధంగా ఈ రోజు నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే, ఈ ఘటన జరిగిన తర్వాత నిరసనకారుల మీద కూడా దాడి జరిగింది. ఎందుకు అంటే ఎవిడెన్స్ ని చూపేయడానికి, దోషుల్ని రక్షించడానికి. ఆ దోషుల్ని ఖచ్చితంగా శిక్షించబడాలి. దానికి ఏ విధంగా మెకానిజం పనిచేస్తుందో, దానికి ఏ విధంగా సపోర్ట్ చేయాలో అవి చేసుకుంటూ ఇంకా ఏం జరగకుండా స్ట్రిక్ట్ యాక్షన్స్, లాస్ తీసుకురావాలని కోరుకుంటూ ఈ నిరసన వ్యక్తం చేస్తున్నాము. దయచేసి అందరికి థ్యాంక్. ఇక్కడ వచ్చినందుకు, ఆ జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మా తోటి వైద్యుడానికి ప్రగాఢ సంతృప్తి తెలిపించుకుంటూ, వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలిపించుకుంటూ సెలవు తీసుకుంటూ, అందరూ చేయగలుపుకొని సమాజ శ్రేయస్సు కోసము, డాక్టర్ల శ్రేయస్సు కోసం, అభ్యున్నతిగా మహిళా అభ్యున్నతి కోసం తోడ్పాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ జై. కార్యక్రమానికి ముఖ్య కారణం అందరికీ తెలిసిందే. వెస్ట్ బెంగాల్లోని కలకత్తాలో ప్రముఖమైన ఒక ఆసుపత్రిలో డాక్టర్ మౌమిత, పల్మనాలజిస్ట్, మన భాషలో లంగ్ స్పెషలిస్ట్, దాదాపు 31 సంవత్సరాలు ఆమె కష్టపడి చదివి, మీకు అందరికీ తెలిసిందే, ఒక ఎంబీబీఎస్ చదవాలంటే ఒక 6 సంవత్సరాలు, ఒక పీజీ చదవాలంటే 3-4 సంవత్సరాలు, 10 సంవత్సరాలు పనంగా పెట్టి కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులు ఆమెను చదివిస్తే ప్రజలకు సేవ చేయడానికి గాను ఆమె పూనుకుంటే, అట్టి మహిళను, అది కూడా ఒక మహిళా సీఎం ఉన్నటువంటి రాష్ట్రంలో, అది కూడా ఏదో ఒక అడవిలోనో ఎక్కడనో జరిగితే పర్వాలేదు, అది కూడా ఒక చాలా ఫేమస్ హాస్పిటల్లో, అంతమంది సెక్యూరిటీ ఉన్నటువంటి హాస్పిటల్లో ఆ డాక్టర్ను, అది కూడా చాలా పైశాచికంగా, అంటే ఏ విధంగా అంటే మనకు ఎటువంటి శత్రువునైనా కూడా మనం ఆ విధంగా చంపం. మనం ఒక వ్యక్తిని చంపాలంటే సింపుల్ గా ఒక బుల్లెట్ తో కాలిస్తే 2 నిమిషాల్లో చనిపోతాడు. ఈమెను ఆ విధంగా కాకుండా కళ్ళల్లో పొడిచి 2 కాళ్ళను బోన్స్ ఫ్రాక్చర్ అయ్యే విధంగా వాటిని అమానుషంగా స్పైన్ ఇంజురీ చేసి, అంటే ఏ విధంగా కష్టపెట్టాలనో, ఏ విధంగా ప్రవర్తించాలనో ఆ విధంగా ప్రవర్తించి ఎన్నో విధాలుగా ఆ డాక్టర్ గారికి నరకాన్ని చూపించి, అటువంటి హాస్పిటల్లో మరి నిరసన తెలపడానికి ఎంతో మంది డాక్టర్లు పూనుకుంటే 7,000 మంది ఆ డాక్టర్ల పైన కూడా దాడి చేయడం జరిగింది. అయితే ఈ విధంగా ఒక రాష్ట్రంలో, అది ఒక ముఖ్యమైన పట్టణంలోనే మనకు సేఫ్టీ లేదు. ముఖ్యంగా డాక్టర్లకు సేఫ్టీ లేదు, రెండవది మహిళలకు లేదు. సో మనం కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని పక్కన పెట్టి డాక్టర్లకు న్యాయం చేయాలి. ముఖ్యంగా ఆ మహిళకు ఏదైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. మనము న్యూస్ లో చూస్తుంటే ఒక వ్యక్తి ఇన్వాల్వ్ అయినట్టు చూపిస్తున్నారు, కానీ మేము డాక్టర్స్ పరంగా మాకు ఎన్నో పోస్ట్ మార్టమ్స్ చేసినాము. ఇటువంటి సంఘటన జరగాలంటే కనీసం 4-5 మంది ఇన్వాల్వ్ అయితే తప్ప ఇటువంటి సంఘటన జరగదు. మరి ఆ 4-5 మందిని ఎందుకు రక్షిస్తున్నారు ప్రభుత్వం కానీ, పోలీస్ వాళ్ళు కానీ ఎందుకు రక్షిస్తున్నారో మనకు తెలియదు. అందరినీ కూడా కఠినంగా శిక్షించకపోతే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుంచి, డాక్టర్స్ తరఫు నుంచి కూడా భవిష్యత్తులో ఇంకా కూడా నిరసన కార్యక్రమాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయని తెలియజేసుకుంటూ, మరి కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా
పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పత్రికా విలేకరులకు, పోలీస్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ భగవంతుణ్ణి ఆమెకు ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటూ, ఆ కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. हमारे इस भारत देश में बहुत ही बड़ा अन्याय हुआ है। जो डॉक्टर ड्यूटी पे थी, नाइट ड्यूटी पे थी, उसी हॉस्पिटल में कोई बाहर से आकर रेप कर मार डाला। हम लोग देश के इतनी मेहनत करके, इतनी पढ़ाई करके लोग जाना बचाते, वही लोग आकर हमारे लिए रेप करके हमारी जान ले रहे। हमें जस्टिस चाहिए, हमें सेफ्टी चाहिए, तभी हम लोग आप लोग को ट्रीटमेंट दे सकते। अगर हम लोग ही सेफ है तो हम लोग आपको क्या ट्रीटमेंट देंगे? हाँ, हम आपको क्या ट्रीटमेंट करेंगे? अगर आप लोग ही हमारे लिए नहीं ठहरेंगे, हमारी मदद नहीं करेंगे, हमारे लिए सहायता नहीं करेंगे, कौन मदद करेगा? कौन ठहरेगा हमारे लिए? है कोई? आज हम हैं, कल आपकी बच्ची रहेगी, कौन वो करेगा? अगर आज कोई एक ठहरेगा ना, कल कितने की बच्चे की जान बच जाएगी। एक करेंगे, अगर कोई ठहर गया ना, बस काफी है। प्लीज आपके लिए, आप हमारे लिए इतना कर दीजिए कि ये जो हो रहा है इसको रोकने के लिए सिर्फ अपनी आवाज बढ़ाइए, काफी है। ज्यादा कुछ मत कीजिए, सारे लोगों को बोलिए और ये होने से रोकने की कोशिश करिए, बस काफी है। हम लोग आपकी जान बचाने की जिम्मेदारी लेते, पर आप लोग हमारी जान की जिम्मेदारी लीजिए ताकि हम आप लोग की मदद कर सके। थैंक వైద్యం మావా